ఉమామహేశ్వరం గూడెం అనే ఒక చిన్న పల్లె ఉంది. పొలాలు మట్టి వాసనతో చాలా స్వచ్ఛంగా ఉండేది ఆ పల్లెటూరు. ఆ ఊళ్ళో బద్ధకస్తుడు అని అంటే ముందుగా వినిపించే పేరు శంకరయ్య. కాని అతని భార్య రుక్మిణి మాత్రం కష్టపడకుండా ఒక్క పూట కూడా ముద్ద నోట్లో పెట్టదు. యావయ్యా, ఎంతసేపని ఖాళీగా కూర్చుంటావు? నాతో పాటు పొలం రావచ్చు కదా. నేనెందుకు కష్టపడాలి రుక్మిణి? నేనిలా ఖాళీగా ఉన్నా కూడా కడుపు నిండుతుంది కదా. నేనక పనికి పోతున్నా కనుక నీ కడుపు నిండుతుంది, లేదంటే ఏం చేసేవాడివి? అయినా సరే ఇలాగే ఖాళీగా కూర్చునేవాణ్ణి. అయినా నాకు పని చేయాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు నన్నెప్పుడూ కష్టపెట్టడు. అసలు అంతసేపు ఖాళీగా ఎట్ట కూర్చోవాలనిపిస్తుంది? నీకేం అనిపించట్లేదా? కొంచెం కూడా అనిపించట్లేదు. నేను మీ అందరిలా కష్టపడ్డాకి బొట్టలేదు. మీరెళ్ళి పని చేసుకోండి. సరే, నీ ఇష్టం. ఎప్పటికి మారతావో ఏంటో. ఆ దేవుడే నిన్ను మార్చాలయ్యా. సర్లే, ఆ దేవుడు నన్నేం మార్చడు, నాకు సాయం చేస్తాడు అంతే. అవునవునులే. సరే, నేను పొలానికి వెళ్ళొస్తా. సర్లే వెళ్ళు అని చెప్పి రుక్మిణి పొలానికి వెళ్ళిపోతుంది. అక్కడ శంకరయ్య గురించి అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. పాపం అది విని రుక్మిణి బాధపడుతుంది. ఇంటికి రాగానే విషయాన్ని శంకరయ్యతో చెప్తుంది. యావయ్యా, ఊర్లో అందరూ నీ బద్ధకం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే నాకు చాలా బాధగా ఉంది. బతకడం చేతగాన్నాళ్ళు అట్టగే మాట్లాడతారులే, నువ్వేం పట్టించుకోకు రుక్మిణి. అంతేగాని నువ్వు మాత్రం పనిలోకి రానంటావు, అంతేనా? అంతే, నాకు పని చెయ్యాల్సిన అవసరం లేదు అంటాను. అట్టాగంటే ఎట్టాగయ్యా? కాయం కష్టం చేయకపోతే 5 ఏళ్ళ లోపలికి ఎట్టాగెళ్తాయి? కాయ కష్టం చేస్తేనే వెళ్ళాలని ఎవరైనా చెప్పారా ఏంటి? తెలివితేటలు ఉపయోగించి కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. పోనా ఏదైనా చేస్తున్నావంటే అది కూడా లేదు కదా. రుక్మిణి మొగుడు చేతకానోడు, బద్ధకం ఎక్కువ, పెళ్ళం సొమ్ముతో తింటున్నాడని నలుగురు నాన్న రకాల మాటలు అంటున్నారయ్యా. అంటే అన్నారులే, లేదు అన్నారని నేనెందుకు మారతాను? నేను పని చేయటానికి పుట్టలేదు. ఇక తెలివితేటలంటావా? అవసరమైనప్పుడు అయ్యే బయటకు వస్తాయిలే. ఎప్పుడు చూడు నీ వాదన నీదే గాని నా వాద అర్థం చేసుకోవా? నువ్వే నన్ను అర్థం చేసుకో అని చెప్పి శంకరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రుక్మిణి బాధపడుతూ ఉంటుంది. కొన్నాళ్లకు వర్షాలు సరిగా రాక పంటలు పండవు. దీంతో రుక్మిణి దగ్గర కూడా డబ్బులుండవు. అప్పుడు రుక్మిణి, చూడు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో. వర్షాలు లేక పంటలు కూడా పండలేదు. అయితే ఏమైంది? ఏమైందంటావేమయ్యా? నా దగ్గర కూడా పైసా లేదు ఇప్పుడు. అదే నేను చెప్పినట్టు నువ్వు కూడా కష్టపడుంటే ఎంతో డబ్బు మనం కూడా పెట్టుకునేవాళ్ళం. ఇట్లాంటి సమయంలో ఉపయోగపడేది కదా. మరేమీ పర్లేదులే, ఆ దేవుడే ఏదో ఒకటి చేస్తాడులే. ఇట్ట ఖాళీ కూర్చుంటే ఆయన కూడా ఏమీ చేయడు. కష్టపడే వారికి ఆయన సహాయం చేస్తాడు. మరి నీకేం సాయం చేశాడు? నువ్వు ప్రతిరోజు పొలానికి వెళ్తావుగా, ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు. చేస్తాడు, కష్టపడుతున్నా కాబట్టి దానికి తగిన సాయమే చేస్తాడు. అలాగే నాకు కూడా చేస్తాడులే. నేను ఎంత మొత్తుకున్నా నువ్వు మారేది లేదయ్యా. నేను ఇంకేమైనా పని వెతుకొని వస్తాను అని చెప్పి రుక్మిణి వెళ్ళిపోతుంది. ఈలోపు ఊళ్ళోకి ప్రభుత్వ రైతు సంక్షేమ పథకం వచ్చింది. కష్టపడి పని చేసుకుని రైతులంతా దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్తారు. అయ్యా, ఊర్లో ఒక కొత్త పథకం అమల్లోకి తీసుకొచ్చారు. దరఖాస్తు పెట్టుకుంటే డబ్బు ఇస్తారంట. వర్షాలు పడేదాకా ఆ డబ్బు కాస్త చేయూతిగా ఉంటది. నాతో పాటు నువ్వు కూడా పెట్టయ్యా, మనకే ఉపయోగపడుద్దిగా. డబ్బు వస్తుంది సరే, కానీ ఆ దరఖాస్తులు అవి నింపటం నా వల్ల కాదు. ఒక 10 నిమిషాలు కూర్చుంటే పని అయిపోద్దిగా. డబ్బులు మనకే కదయ్యో వచ్చేది. నా మాట విను. నేనెవ్వరి మాట వినను రుక్మిణి. సరే, నేను పెట్టుకుంటానులే అని రుక్మిణి దరఖాస్తు పెట్టుకుంటుంది. ఈలోపు వేరే పని కూడా చూసుకుంటుంది. ఆ మరుసటి రోజు శంకరయ్యకు కూడా దరఖాస్తు పెట్టాలి అనిపిస్తుంది. కానీ దరఖాస్తులిచ్చే గడువు అయిపోతుంది. దీంతో శంకరయ్య, రుక్మిణి, నిన్న దరఖాస్తు అన్నావు కదా, నేను చెప్తాను, నాది కూడా నువ్వే రాసే. ఎవరిది ఆలయం నింపుకోవాలి. ఆయన దరఖాస్తులు గడువు అయిపోయిందిగా. అయినా సరే మీతో పాటు డబ్బు తీసుకుంటాను, చూడండి. అదెలాగా సాధ్యమయ్యా? కష్టపడకుండా సాయం పొందడమే అసలైన తెలివి. దరఖాస్తు లేకుండా డబ్బులు అసలు ఎవరివ్వర్లే. నువ్వేదో ఏమీ తోచకట్ట మాట్లాడుతున్నావు అంతే. సర్లే, నువ్వే చూద్దుగాన్లే. సరిసర్లే. అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తాయి. డబ్బులిచ్చే రోజు వస్తుంది. అందులో రుక్మిణితో పాటు శంకరయ్య పేరు కూడా ఉంటుంది. ఆయనకి కూడా డబ్బులిస్తారు. దీంతో రుక్మిణి ఎంతగానో ఆశ్చర్యపోతుంది. యావయ్యా, అట్ట ఎట్ట డబ్బులు ఇచ్చారయ్యా నీకు? నువ్వు దరఖాస్తు చేసుకోలేదుగా. మరదేనే తెలివితేటలంటే. అసలు ఏం చేసావయ్యా? మరేం లేదే, డబ్బులు ఉచితంగా ఇస్తారంటే నాకు కూడా ఆశ గెలిగింది.
నువ్వేమో దరఖాస్తులు ఇయ్యరు అని చెప్పావు. దాంతో నేను నా తెలివి ఉపయోగించాను. ఇంతకీ ఏం చేశావు? అధికారుల్ని మాటల్లో పెట్టి నీ దరఖాస్తులో తప్పులున్నాయని చెప్పి దాన్ని తీసుకొని దాంతోపాటు ఇంకో దరఖాస్తు కూడా తీసుకొని కలిపి పెట్టేశాను. ఎంత పని చేసావయ్యా! ఇట్ట మోసం చేయడం తప్పు కదూ. అది మోసమెట్ట అవుద్ది రుక్మిణి, అవన్నీ నా తెలివితేటలు. నీ ఎదుగుదల కోసం పక్కాన్ని మోసం చేయడం తెలివితేటలు కాదయ్యా. రేపు ఎప్పుడైనా ఈ విషయం తెలిస్తే నిన్ను నమ్ముతారా చెప్పు ఎవరైనా? అయినా ఎవరి నమ్మకంతోనూ నాకు పని లేదు. నా తెలివితేటలు ఉపయోగించి కష్టపడకుండా డబ్బు సంపాదించాను. ఎట్టా ఉండాలి. నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్లేదు, కానీ ఇట్ట మోసాలు మాత్రం చేయబాకయ్యా. ఇప్పటికీ నలుగురిలో తలెత్తుకొని తిరగలేకున్నాను. ఏంటే, డబ్బు సంపాదించినా తప్పే, సంపాదించకపోయినా తప్పేనా? సంపాదించడం తప్పు కాదయ్యా, మోసం చేసి సంపాదించడం తప్పు. అయినా అది సంపాదన కాదు, నీ కష్టంతో వచ్చిన డబ్బు మాత్రమే నీ సంపాదన అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు, కష్టపడ్డం మాత్రం నా వల్ల కాదు. నేనెన్ని చెప్పినా నువ్వు మారవు కదా. అవును, మారను. సరే, నీ ఇష్టం. నేను పనికి వెళ్ళొస్తాను. వెళ్ళి బాగా కష్టపడు. ఇక రుక్మిణి పనికి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. శంకరయ్య మాత్రం కాలం వెళ్లబుచ్చుతూనే ఉంటాడు. తెలివి తెలివి అంటూ అందరినీ మాయమాటలతో మోసం చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఏంటమ్మా రుక్మిణి, ఇదేమైనా బాగుందా? మీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడు? మాయ మాటలు చెప్పి మా దగ్గర నుంచి డబ్బులు కాజేస్తున్నాడు. అయ్యో పిన్ని, నాకు ఇవన్నీ తెలీదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. మా ఆయన చేసిన దాన్ని క్షమించండి. నీ మొహం చూసి మీ ఆయన్ని వదిలేస్తున్నాం అని ఊరివాళ్లు రుక్మిణికి చివాట్లు పెడతారు. రుక్మిణి బాధతో ఇంటికెళ్ళి ఇదే విషయాన్ని శంకరయ్యని అడుగుతుంది. ఊర్లో నీ గురించి ఇప్పటి వరకు బద్దకస్తుడని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు మోసగాడు అంటున్నారు. నేనేం చేశానే? ఇంకా ఏం చెయ్యాలి? మాయ మాటలు చెప్పి మోసం చేసి డబ్బు తీసుకుంటున్నావంట, నిజమేనా? నేనెవర్ని మోసం చేయలేదు. నా తెలివితేటలను ఉపయోగించాను, అంతే. మళ్ళీ అదే మాట అంటున్నావు? ఆయన ఈ రోజుల్లో మోసం చేసేవారిది కాదే తప్పు, మోసపోయే వాళ్ళదే తప్పు. చా, నువ్వింక ఈ జన్మలో మారవయ్యా. నేను కూడా అదే చెప్తున్నాగా, మీలా మారాల్సిన అవసరం నాకు లేదు అని కాసేపు భార్యాభర్తలిద్దరూ వాదనాడుకుంటారు. రోజులు గడుస్తాయి. శంకరయ్యలో ఎలాంటి మార్పు రాదు. మెల్లగా ఊరి జనానికి శంకరయ్య మోసం గురించి తెలిసిపోతుంది. కాబట్టి అతన్ని ఎవ్వరూ నమ్మరు. కొంతకాలానికి రుక్మిణి ఆరోగ్యం క్షీణిస్తుంది. యావయ్యా, రోజు రోజుకి నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగాట్లేదు. ఇకపై నేను పనికి వెళ్ళలేనేమో. ఏం కాదులే, డబ్బులయ్యే వస్తాయి. చూడయ్యా, నీకు చాలాసార్లు చెప్పా, డబ్బులెట్ట ఊరికే గుచ్చుంటే రావు, కాయ కష్టం చేసుకోవాలని. ఇవాళ నేనున్నాను, రేపు నేను లేకపోతే ఎట్టాగయ్యా? శంకరయ్య ఆలోచనలో పడతాడు. రుక్మిణి ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. మరేం పర్లేదులే, ఊళ్ళో ఎవరినైనా అడిగి డబ్బు తీసుకొస్తాను. సరేనయ్యా. అంతకుముందే ఊరి జనాన్ని శంకరయ్య మోసం చేసుండటంతో ఈసారి ఎవ్వరూ ఇతని మాట నమ్మలేదు. దీంతో అతనిలో ఇంకాస్త మార్పొస్తుంది. బాధతో రుక్మిణి దగ్గరికొస్తాడు. డబ్బు దొరికిందయ్యా? లేదు రుక్మిణి, నేను అబద్ధం చెప్తున్నాను అనుకొని నాకెవ్వరూ డబ్బు ఇవ్వట్లేదు. నిన్ను చూస్తా ఉంటే చిన్నప్పుడు మా నాన్న చెప్పిన నాన్న పులి కథ గుర్తొస్తుందయ్యా. చూసావా, నువ్వట్టా చేసావు కాబట్టేగా ఇప్పుడు ఆపదలో మనకంటూ ఎవరూ ఆదుకోలేకుండా పోయారు. అవును రుక్మిణి, నాకు బాగా బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఇట్టా చేయను. నేనికపై రోజు పనికి కూడా వెళ్తాను. ఏంటయ్యా నువ్వు చెప్పేది, నిజమేనా? అవును రుక్మిణి, ఎన్నాళ్ళు నువ్వు కష్టపడతంటే నాకు తెలియలేదు. ఇకపై నేను కష్టపడతాను. నీ మందులకి, మన ఇంటి అవసరాలకి సరిపడేంత డబ్బు సంపాదిస్తాను. నువ్విట్ట మాట్లాడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. నీ తెలివితేటల్ని నీ కష్టంలో చూపించయ్యా, అప్పుడు ఫలితం ఖచ్చితంగా ఉంటది. సరే రుక్మిణి అని శంకరయ్య రుక్మిణికి మాటిస్తాడు. అప్పట్నుంచి అతను కష్టపడుతూ భార్యని బాగా చూసుకుంటాడు. ఈ కథ మనకు నేర్పే నీతేంటంటే, తెలివి బద్ధకానికి వాడితే అది ఒక ఆట, కష్టానికి వాడితే అది విజయ మార్గం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఉమ్మడి కుటుంబం. రాఘవపురం అనే ఊరిలో వెంకట్రావు మరియు శ్రీలక్ష్మి అనే దంపతులు అత్యంత పేరు ప్రఖ్యాతలతో నివసిస్తూ ఉండేవారు. వెంకట్రావు గారు జమీందారులవడంతో ఆ ఊళ్ళో ఉన్న ప్రతి వ్యక్తి చాలా మర్యాదపూర్వకంగా కలుస్తూ ఉండేవారు.
ఒకరోజు జమీందారు గారు పొలం నుండి వస్తుండగా మార్గమధ్యలో ఒక 10 సంవత్సరాల కుర్రోడు కనిపిస్తాడు. బాబూ, ఎవరు నువ్వు? ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? మీ అమ్మా నాన్న ఎవరు? ఇక్కడ ఎవరూ కనిపించట్లేదు. నా పేరు హరి అండి. నేనొక దొంగల ముఠ దగ్గర నుండి తప్పించుకొనొచ్చాను. వాళ్ళు నన్ను చిన్నప్పుడే ఎవరి దగ్గరో దొంగిలించి తీసుకొచ్చారు. మా అమ్మా నాన్న ఎవరో నాకు తెలీదు. కానీ నాకు దొంగతనాలు చేయటం నచ్చదు. అందుకే వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని ఇక్కడికొచ్చాను. అవునా, చాలా మంచి పని చేశావు బాబు. మా ఇంటికొస్తావా నాన్న? నా కొడుకులతో నిన్ను కూడా సమానంగా పెంచుతాను. బాగా చదివిస్తాను. చదువుకుంటావా నీకిష్టమైతే? మీరు చూస్తే ఈ ఊరికి పెద్ద మనిషిలా ఉన్నారు. నేను మీ ఇంట్లో ఉంటే పర్వాలేదా? కానీ నాకిప్పుడు చాలా ఆకలేస్తుంది. అడవి నుండి బయటపడి ఇక్కడికి వచ్చేసరికి 2 రోజులు పట్టింది. 2 రోజులుగా ఏం తినలేదు. నాకు అన్నం పెట్టించరా? వెంకట్రావు ఆ పిల్లాడికి భోజనం పెట్టించి తరువాత వాళ్ళింట్లోనే ఉంచుకొని చదివించటం మొదలెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాక వీళ్ల ముగ్గురు పెరిగి పెద్దవాళ్లవుతారు. వెంకట్రావు తన 2 కొడుకులకు పెద్ద చదువుల కోసం వేరే ఊరికి పంపించి చదివిస్తాడు. కాని హరి మాత్రం వేరే ఊరు వెళ్లి చదవకుండా ఊళ్ళోనే ఉండి చదువుకుంటాడు. ఏవండి, మన పెద్దవాడి చదువు పూర్తవుతుంది కదా. మా అన్నయ్య గారికి అమ్మాయి ఉంది కదా, చాలా బాగుంటుంది. తనకిచ్చి పెద్దవాడికి వివాహం చేద్దామనుకుంటున్నాను. ఏమంటారు? పోయినసారి అన్నయ్య మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి కోసం మన అబ్బాయిని అడిగాడు. నాకైతే ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ ఎలాగూ కొద్ది రోజుల్లో అబ్బాయి వస్తాడు కదా, వాడితో మాట్లాడాక మీ అన్నయ్యకి కబురు పెడదాం. నాకైతే మన చిన్నబ్బాయి కోసం నా చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావు వాళ్ళ అమ్మాయి కోసం అడుగుతున్నాడు. నేనైతే చిన్నవాడి చదువు పూర్తయ్యాక మాట్లాడదామని ప్రతిసారి ఆ మాట దాటిస్తున్నాను. అవునండి, సుబ్బారావు అన్నయ్య వాళ్ళ అమ్మాయి కూడా చాలా మంచి పిల్ల. కానీ వాళ్ళిద్దరూ ఏమంటారో తెలియట్లేదు. వెంకట్రావు గారి 2 కొడుకులు గోపాల్ మరియు శేఖర్ తమ చదువులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకుంటారు. నాన్నా, నాకు ఈ ఊరు వదిలి వెళ్లడం ఇష్టం లేదు. ఇక్కడే ఏదైనా చిన్న కర్మాగారం పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు మనందరం కలిసి ఉండొచ్చు కదా. ఇప్పటికే చాలా సంవత్సరాల బట్టి ఊరు వదిలి ఉన్నాను. ఇకపై ఉండటం నా వల్ల కాదు నాన్నా. చాలా చాలా మంచి పని చేస్తున్నావు నాన్నా. నువ్విక్కడే ఏదైనా కర్మాగారం పెడితే ఊళ్ళో చాలా మందికి ఉద్యోగాలొచ్చి నీలా చదువుకోవాలన్న కుతూహలం కూడా పిల్లల మనస్సుల్లో పెరుగుతుంది. సరే నాన్నా, నువ్వెలా అంటే అలాగే చేద్దాం. నా చదువు కూడా ఎలాగో అయిపోయింది కదా నాన్న. నేనిక్కడ ఒక చిన్న ఆసుపత్రి కట్టి నీలా ఎంతో కొంత సాయపడదామనుకుంటున్నాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె ఆనందంతో నిండిపోతుంది. భగవంతుడు నాకు ఇటువంటి పిల్లల్నిచ్చినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. తండ్రికి తగ్గ కొడుకుల్లా ఉన్నారా మీరు. మీ వల్ల మన కుటుంబం పేరు ప్రఖ్యాతలు ఇంకా పెరుగుతాయి. ఎలాగో మీరిక్కడే ఉందామనుకుంటున్నారు కదా, మీ ఇద్దరికీ వివాహం చేద్దాం అనుకుంటున్నాం. నాన్నిష్టమే నా ఇష్టమమ్మా. మీ మాటకెప్పుడైనా నేను ఎదురు చెప్పానా చెప్పండి. ఈ మాటలు విన్న వెంకట్రావు మరియు శ్రీలక్ష్మి చాలా ఆనందించి గోపాల్ మరియు శేఖర్లకి వివాహం చేస్తారు. సరయు మరియు రూపాలి ఇంట్లో అడుగు పెడతారు. పెళ్లైన కొత్తలో అందరూ సరదాగా కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. కొద్ది రోజులు గడిచాక హరి ఇంట్లో ఉండడం చూసి వెంకట్రావు, శ్రీలక్ష్మి మరియు హరి బయటకి వెళ్లిన సమయంలో గోపాల్, శేఖర్, రూపాలి మరియు సరయు కూర్చొని, ఇంట్లో మీరు 2 కొడుకులున్నారు కదండీ, మరెందుకు మావయ్య గారు హరిని పెంచుకున్నారు? పెంచారు, చదివించారు, సరే. ఇక ఇంట్లో ఉంచుకొని ఏం లాభం? తనకేదో ఒక పని చూసుకోమని చెప్పొచ్చు కదా. అవునండి, సరయు చెప్పేది కూడా నిజమే కదా. అయినా తనొక దొంగల ముఠ దగ్గర నుండి వచ్చాడు. అలాంటి వాణ్ణి ఇంట్లో ఎందుకండి పెట్టుకోవటం? ఇలా మీరు ఊరుకుంటే రేపొద్దున ఆస్తిలో వాటా కూడా మీ నాన్నగారు రాసిచ్చేస్తారు. అయినా 3 పూటలా కూర్చుని తినడం కన్నా ఏదైనా పని చేసుకోమని చెప్పటం మంచిది కదా. ఆ మాటలు విన్న గోపాల్ మరియు శేఖర్ వెంకట్రావు గారింటికొచ్చాక, అవునన్నా, హరి చదువుకున్నాడు కదా, ఏదైనా పని చూసుకోమని చెప్పొచ్చు కదా. అలా ఖాళీగా ఇంట్లో కూర్చునే బదులు ఏదైనా పని చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా. ఇంకా ఎన్ని రోజులు నాన్న అలా ఇంట్లో ఉంచి పెంచుతావు? తన కాళ్ల మీద తను బతకడం తెలియాలి కదా. నువ్వు కాపాడుకొని కూర్చుంటే తన కాళ్ల మీద తనెప్పుడు నిలబడతాడు? అయినా హరికి సోమరితనం బాగా అలవాటు చేసినట్టున్నారు మీరు. తను పోటీ పరీక్షలకి చదువుకుంటున్నాడు. ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని చూస్తున్నాడు.
హా, ఇలా మీరు వెనకేసుకొస్తే వాడికి ఉద్యోగం వచ్చినట్టే. అయినా వాడు కావాలా మేం కావాలా చెప్పండి. గోపాల్ మరియు శేఖర్ అడిగిన మాటకి కోపమొచ్చి అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా వెంకట్రావు తన గదిలోకి వెళ్ళిపోతాడు. కాని ఇవన్నీ వింటున్న హరి అక్కడ ఉండకూడదని నిర్ణయించుకుని వెంకట్రావు దగ్గరికి వెళ్లి, మీరు నన్ను ఒక తండ్రిలాగా పెంచారు. తండ్రి అని పిలిచే అధికారాన్ని కూడా నాకు ఇచ్చారు. కానీ నా వల్ల మీ కుటుంబంలో ఇబ్బందులు రావటం నాకు ఇష్టం లేదు నాన్న. నేను ఈరోజే పట్నం వెళ్ళిపోతున్నా. నేనెక్కడుంటున్నాననే చిరునామా మీకు పంపిస్తాను. అప్పుడప్పుడు ఉత్తరం రాస్తుండండి అని వెంకట్రావు దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు గడిచాక, ఏవండి, నేను చదువుకున్నాను. అలా ఇంట్లోనే కూర్చొని చాలా విసుగొస్తుంది నాకు. ఏదైనా పని చేసుకుంటే బాగుంటుంది. పెళ్లికి ముందు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా మానేశాను. అలా పొద్దున్నుండి రాత్రి వరకు ఇంట్లో ఉంటే బుర్ర పాడైపోతుందండి. ఏం చేయాలో చెప్పండి మీరే. అదా నీ బాధ. ఇంత దిగులుగా ఉండేసరికి ఏం జరిగిందో అనుకున్నా. అయినా మన కర్మగారం ఉండగా నువ్వు అక్కడ ఇక్కడ ఎందుకు పని చేయటం? మన కర్మగారంలోనే ఉద్యోగం చేద్దువు గాని. రేపటి నుండి నువ్వు రోజు నాతో పాటు వస్తే ఇద్దరం కలిసిమెలిసి పని చేసుకుందాం. రూపాలి సరేనని మరుసటి రోజు నుండి గోపాల్తో కలిసి కర్మాగారానికి వెళ్లటం మొదలెట్టింది. దానివల్ల ఇంట్లో పనంతా సరయు ఒక్కతే చేయాల్సొచ్చేది. అప్పుడు సరయు శేఖర్ దగ్గరికెళ్ళి, ఏవండి, అన్ని పనులు అక్క వదిలేసి బావగారితో పాటు పనిలోకెళ్ళిపోతుంది. నేనొక్కదాన్నే ఇంటడు చాకిరీ చెయ్యాల్సొస్తుంది. నాకేం అవసరం లేదు. మనం వేరుగా వెళ్ళిపోదాం. అప్పుడు ఈ పనులన్నీ ఎవరు చేసుకుంటారో చేసుకోనివ్వండి. ఈ విషయం తెలుసుకుని గోపాల్ శేఖర్ మరియు సరియు దగ్గరికొచ్చి, అలా అమ్మా నాన్నల భారం నా ఒక్కడి మీద వదిలేసి నువ్వెలారా వెళ్ళిపోతావు? కొన్ని రోజులు నీ దగ్గరుంచుకో, కొన్ని రోజులు నా దగ్గరుంచుకుంటాను. ఒకేసారి ఇద్దరి భారం అంటే సరయు పని చేయడానికి కష్టంగా ఉంటుంది. అయితే నువ్వు 3 నెలలు అమ్మని తీసుకెళ్ళు, నేను నాన్నని తీసుకెళ్తాను. 3 నెలల తర్వాత నువ్వు నాన్నని తీసుకెళ్ళు, నేను అమ్మని తీసుకెళ్తాను. ఈ విషయాన్ని వెంకట్రావు మరియు శ్రీలక్ష్మికి చెప్తారు. మాకు మీ దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మా కాలు చెయ్యి బాగానే ఉందిగా. మాకెటువంటి సాయం అవసరం లేదు. మీ నాన్నగారు ఎన్ని గంటలకి ఏం తింటారు అన్నీ నాకు తెలిసినంత మీ భార్యలకి తెలీదు. ఇంకో విషయం, నేను రోజూ ఏ మందులు వేసుకుంటానో మీ నాన్నగారే నాకు తీసిస్తారు. నాకే మందులు వేసుకోవాలో కూడా తెలీదు. ఎందుకు మీరొక్కరే ఇక్కడ ఉండడం? రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగిందంటే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని అంటారు. ఇవన్నీ మాకు అవసరమా చెప్పండి? అయినా నాన్నగారు ఏం తింటారో నువ్వు మాకు చెప్పు, మేము అదే సమయానికి పెడతాం కదా. నువ్వు ఏ మందులు వేసుకుంటావో నాన్నగారు మాకు చెప్తారు. అదే సమయానికి నీకు మందులు ఇచ్చేస్తాం. ఇందులో కష్టమేముంది? సర్లే, ఇన్ని రోజులు మీకోసం నేను నిర్ణయాలు తీసుకునేవాణ్ణి. కానీ ఈరోజు మా కోసం మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. సరే, భగవంతుడు మా కోసం ఇలాగే రాసిపెట్టాడేమో అని వెంకట్రావు గారిని ఒక కొడుకు మరియు శ్రీలక్ష్మిని ఇంకొక కొడుకు తీసుకెళ్లిపోయారు. కాని శ్రీలక్ష్మి కొద్ది రోజులకే వెంకట్రావు మీద బెంగతో మంచాన పడింది. ఇద్దరు కొడుకులు పట్టించుకోకుండా ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట్రావు శ్రీలక్ష్మిని పట్నం తీసుకెళ్లి వైద్యం చేయిద్దామనుకుని పట్నం తీసుకెళ్తాడు. కాని వెంకట్రావుకి పట్నం ఏమీ తెలియకపోవడం వల్ల తోవలో నడుస్తూ వెళ్తుండగా మార్గమధ్యలో హరి కనిపిస్తాడు. నానా, ఎక్కడికెళ్తున్నారు? మీరు పట్నం వస్తున్నట్టు నాకు కనీసం ఒక ఉత్తరం కూడా రాయలేదు. నేను మీకు చాలా ఉత్తరాలు రాశాను, కానీ మీ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. అదేంటి హరి, నువ్వు చిరునామా పంపిస్తానన్నావు, కానీ నాకు చిరునామా పంపలేదు కదా. అందుకే నేను ఉత్తరం రాయలేకపోయాను. నువ్వెప్పుడేమో చాలా ఉత్తరాలు రాశానంటున్నావు, ఒక్క ఉత్తరం కూడా నా వరకు రాలేదు. జరిగిందేదో జరిగిపోయింది నాన్న. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడైనా మీరు నాకు కనిపించారు. అయినా ఇప్పుడు పట్నం ఎందుకొచ్చారో చెప్పండి. మీ అమ్మకి ఒంట్లో బాలేదు నాన్నా, అందుకే పట్నం తీసుకొచ్చాను. హరి తనకి ఉద్యోగం వచ్చినట్టు మరియు తన ఊళ్ళోనే చిన్ననాటి స్నేహితురాలు కావ్యతో వివాహం జరిగినట్టు కూడా ఉత్తరంలో రాశానన్న విషయాన్ని వెంకట్రావుకి తెలిపాడు. మరియు శ్రీలక్ష్మికి వైద్యం చేయించి తన ఇంటికి తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. శ్రీలక్ష్మి ఊళ్ళో జరిగిన ఇబ్బందులు, వాళ్ళిద్దరూ వేరుగా ఉండటం, అన్ని విషయాలు హరికి చెప్పి కళ్ల వెంట నీళ్లు పెట్టుకుంది. ఇంతలో గోపాల్ మరియు శేఖర్ తల్లిదండ్రులు ఎక్కడికెళ్లారో తెలియక వెతుకుతుంటారు. ఎందుకో అనుమానం వచ్చి హరి రాసిన ఉత్తరాలు తీసి దానిపై ఉన్న చిరునామాతో వాళ్ల దగ్గరికి వెళ్తారు. చూసేటప్పటికీ వాళ్ల అమ్మా నాన్న అక్కడే ఉండడంతో, నాన్నా, కనీసం ఇక్కడికి వచ్చినట్టు మాకొక్క మాటైనా చెప్పాలి కదా. అలా ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతారు?
ఒక్కసారిగా మీరిద్దరూ కనిపించకుండా పోతే మేమెంత కంగారు పడి ఉంటామని ఆలోచించారా? ఆ మాటలన్నీ విన్న హరికి బాగా కోపమొచ్చింది. బాగా అడిగారన్నయ్య, చాలా బాగా అడిగారు. మీతో పాటు నన్ను కూడా పెంచారు అమ్మా నాన్న. మనల్ని ఎలా చూసేవారో తెలీదా? గోపాలన్నయ్య, నీకొకసారి జ్వరం వచ్చినప్పుడు అమ్మ దగ్గరుండి వైద్యుడిచ్చిన ఔషధాన్ని ప్రతి 4 గంటలకొకసారి పడుతూ నిన్నెంత చక్కగా చూసుకుంది. ఈరోజు నువ్వు వీళ్ళిద్దరినీ వదిలేసి కనీసం ఒంట్లో బాలేదన్నా పట్టించుకోలేదు. అవును శేఖరన్నయ్య, నువ్వు డాక్టర్వి కదా, పెద్ద ఆసుపత్రి కూడా కట్టావు. ఒంట్లో బాలేదని మీ దగ్గరికొస్తే అదే తగ్గిపోతుంది అని 2 మాత్రలిచ్చి పంపించావు. మిమ్మల్ని ఎలా చూశారో ఎలా పెంచారో అన్న విషయం పట్టించుకోలేదు. పైగా నాన్నగారు ఊళ్ళో జమీందారు. అలాంటాయనని మీరు తన భార్యతో విడగొట్టారు. నలుగురిలో ఎంత పరువు పోయిందో ఆలోచించారా? ఇలా హరి మాటలకు గోపాల్ మరియు శేఖర్కి బుద్ధొచ్చింది. వాళ్ళమ్మ నాన్నని మరియు హరి కావ్యల్ని కూడా తీసుకుని వెళ్లి అందరూ కలిసి ఒకే కుటుంబంగా, ఉమ్మడి కుటుంబంగా బతకసాగారు.